Hello everybody, this is Ashtrita from Truly Nutrition. So ఇవాల్టి వీడియోలో మనము చాలా ఇంపార్టెంట్ విషయం డిస్కస్ చేసుకుందామండి. అదే ఏంటంటే చాలామంది డైట్స్ ఫాలో అవుతుంటారు. అయితే ఈ డైట్స్ ఎక్కువ రోజులు సస్టైనబుల్గా ఫాలో అవ్వలేకపోతుంటారు. దానికి కారణం ఏంటి? ఎందుకు ఒక డైట్ తీసుకున్నప్పుడు దాన్ని దో ఇట్ ఈస్ వెరీ గుడ్ లైక్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఉంది, సో దానికి మంచి రీసెర్చ్ బ్యాకప్ ఉంది, డయాబెటీస్కి హెల్ప్ చేస్తుంది అండ్ ఒబెసిటీని తగ్గిస్తుంది అండ్ లైఫ్ స్పాన్ హెల్దీ ఏజింగ్ కూడా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది మంచిది. అయితే ఇలా రకరకాల డైట్స్ ఉన్నా సరే ఎవరికి వాళ్ళు సొంతంగా డైటింగ్ ట్రై చేద్దాం అనుకున్న వాళ్ళు ఎక్కువ రోజులు సస్టైన్ అవ్వలేరు ఆ డైట్ ప్రాక్టీస్లో. అలాంటిది అసలు ఎందుకు జరుగుతుంది అన్న విషయాన్ని మనము ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అయితే దీనిలో మనం ఫస్ట్ గమనించాల్సింది ఏంటి అంటే ప్రతి మనిషి ఒక క్లైమాటిక్ జోన్లో బ్రతుకుతూ ఉంటారు. అంటే కొంతమంది ట్రాపికల్ ఏరియాస్లో ఉంటారు, కొంతమంది కోల్డర్ ఏరియాస్లో ఉంటారు, కొంతమంది హ్యూమిడ్ క్లైమేట్లో ఉంటారు. సో ఇట్లా మనం ఏ రీజియన్లో ఉన్నామన్నది చాలా ఇంపార్టెంట్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రైమరీ ఫ్యాక్టర్. మన ఫుడ్ మన ప్లేట్లో ఉన్న ఫుడ్ ఎలా ఉంది అన్నది డిటర్మైన్ చేసేది మన క్లైమాటిక్ కండిషన్స్. రెండోది మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది, ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నాము, మన ఫిజికల్ యాక్టివిటీ తక్కువ ఉందా, ఫిజికల్గా చాలా ఎగ్జాస్ట్ అవుతున్నామా. ఫర్ ఎగ్జాంపుల్ కొండ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ చాలా ఎక్కువ, వాళ్ళు నడిచేది 1 కిలోమీటర్ అయినా సరే వాళ్ళు హైక్ చేస్తారు. సో వాళ్ళ కార్బోహైడ్రేట్ రిక్వైర్మెంట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది అన్నది కూడా వెరీ వెరీ డిటర్మైనింగ్ ఫ్యాక్టర్ ఫర్ డిజైనింగ్ ఏ డైట్ ఫర్ యూ. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే మన కల్చర్ ఎలా ఉంది, ట్రెడిషన్ ఎలా ఉంది. సో మీరు చిన్నప్పటి నుంచి మీరు పెరిగిన వాతావరణం ఎలాంటి కల్చర్లో పెరిగారు, మీ ట్రెడిషనల్గా మీ ఫుడ్ ప్లేట్ ఎలా ఉండేది చిన్నప్పటి నుంచి అన్నది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ టు కన్సిడర్ ఏ డైట్ ఫర్ ఎనీ పర్సన్. సో అలాంగ్ విత్ మీ ఏజ్, హైట్, క్యాలరీ రిక్వైర్మెంట్తో పాటు మీరు ఎలాంటి వెదర్ కండిషన్స్లో ఉన్నారు, మీ కల్చర్ అండ్ ట్రెడిషనల్ వాల్యూస్ ఎలా ఉన్నాయి, మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, మీ బేసిక్ రూట్స్ ఏంటి, మీ డైట్ ఈటింగ్ ప్యాటర్న్కి రూట్స్ ఏంటి అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం హిస్టారికల్గా చూసుకున్నా సరే, పెలియోలిథిక్ ఎరా తీసుకున్నా సరే హంటర్ గ్యాదర్ మెకానిజం ఉండేది. అంటే వాళ్ళు హంట్ చేసుకున్న ఫుడ్నే వాళ్ళు తినేవాళ్ళు అండ్ దే యూస్ టు వాక్ మైల్స్ అండ్ మైల్స్. సో వాళ్ళ లైఫ్ స్టైల్ ప్రకారం, వాళ్ళకు అక్కడ దొరికే ఫుడ్ ప్రకారం వాళ్ళు తినేవాళ్ళు. హ్యూమన్ ఇవల్యూషన్లో ఎలా అయితే ఇవల్యూట్ అయ్యామో మనము మన ఫుడ్ హ్యాబిట్స్ని కూడా అలాగే ఇవల్యూట్ చేసుకున్నాం. సో ఒక ఫుడ్ అనేది చాలా సింపుల్ విషయం. వీ కెనాట్ బ్రేక్ దట్ డౌన్ ఇంటూ కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫ్యాట్, క్యాలరీస్ ఇట్లానే మనము థియరిటికల్గా టెక్నికల్గా మాట్లాడలేము. ఇట్ హ్యాస్ సో మచ్ టు డూ విత్ అవర్ లివింగ్ లైఫ్ స్టైల్, కల్చర్, ఎన్వైర్న్మెంట్ and along with that our emotions also add on for the food choices we prefer. సో ఇంత కాంప్లికేటెడ్ విషయాన్ని మనం చాలా సింపుల్గా ఇన్ని క్యాలరీస్ ఇన్, ఇన్ని క్యాలరీస్ అవుట్ అని ఈజీగా చెప్పలేము. సో వెన్ ఎవర్ యూ వాంట్ టు డిజైన్ ఒక పర్టిక్యులర్ డైట్ ఫాలో అవుదాం అనుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఫాలో అవుదాం అనుకున్నా, యూ గో అండ్ టేక్ ద సపోర్ట్ ఆఫ్ ప్రొఫెషనల్. బికాజ్ ఒక ప్రొఫెషనల్లే క్యాటర్ చేయగలరు. మీ అసెస్మెంట్ బట్టి ఒక డైట్ని క్యాటర్ చేయగలరు. మీ లైఫ్ స్టైల్ బట్టి, మీ కల్చర్ ఏంటి, మీ ట్రెడిషన్ ఏంటి, దాన్ని బట్టి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేసినా సరే ఇలా చేసుకోండి. సో మీ కల్చర్ ఇలా ఉంది, ట్రెడిషన్ ఇలా ఉంది, మీరు ఇలాంటి ప్లేస్లో ఉంటున్నారు కాబట్టి మీ డైట్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేసినా సరే ఇలా చేసుకోండి అనే ఒక ప్రొఫెషనల్ హెల్ప్ ఖచ్చితంగా తీసుకోండి. Now apart from that, coming to sustainability of any diet. సో ఏదైనా ఒక డైట్ని మనం ఎక్కువ రోజులు సస్టైన్ చేయాలి అంటే అది మనం రోజువారీ మన లైఫ్ స్టైల్ ఎలా ఉందో, మన కల్చర్ ఎలా ఉందో, మన మీల్ ప్లేట్ రోజు చిన్నప్పటి నుంచి మన మీల్ ప్లేట్ ఎలా ఉందో దానికి దగ్గరగా ఉంటేనే మనం దాన్ని ఎక్కువ రోజులు సస్టైన్ చేయగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలంగాణలో ఉన్నాం. సో మనకి చిన్నప్పటి నుంచి బ్రోకోలీ కానీ, అవకాడో కానీ, లేకపోతే ఇంకా ఆస్పరాగస్ కానీ ఇలాంటివన్నీ తినే అలవాటు లేవు. దీస్ ఆర్ ఆల్ వెస్ట్రన్ ఫుడ్స్. కానీ మనకి చిన్నప్పటి నుంచి అలవాటు ఉన్నది ఏంటి అంటే ఆకుకూరలు బాగా ఉంటాయి మన డైట్లో, అలాగే గార్డ్స్ ఎక్కువ ఉంటాయి, బాటిల్ గార్డ్, రిడ్జ్ గార్డ్, సొరకాయ, పొట్లకాయ, బీరకాయ ఇట్లాంటి కాయగూరలు మన డైట్లో చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇట్లా ఒక మీల్ ప్లేట్, ఐఎమ్ జస్ట్ స్పీకింగ్ అబౌట్ ద స్టేట్ వేర్ వీఆర్ లివింగ్ ఇన్. కానీ అట్లాగా ప్రతి ఒక్కళ్ళకి ఎవరి కల్చరల్, ట్రెడిషనల్ ఈటింగ్ హ్యాబిట్స్ అనేవి వాళ్ళకు ఉంటాయి. సో మీరు ఏ డైట్ సెలెక్ట్ చేసుకున్నా సరే అది మీ కల్చర్కి, ట్రెడిషన్కి, మీరు రెగ్యులర్గా తినే డైట్కి దగ్గరగా ఉందా లేదా అన్నది ఖచ్చితంగా చూసుకోవాలి. ఒక మీల్ ప్లేట్ తీసుకున్నప్పుడు జనరల్గా మనకి
ఆల్ ఓవర్ ద ఇండియా బేసిక్ థాలీ అయితే ఒకటే ఉంటుందండి. సో వీ హ్యావ్ ఎ గ్రెయిన్, పల్స్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, నట్స్ అండ్ సీడ్స్ ఇంక్లూడెడ్ ఇన్ టు అవర్ మీల్ ప్లేట్ థాలీ. సో ఇలాంటి థాలీ, బేసిక్ థాలీ అయితే మనకు ఉండాలి. అండ్ ఇందులో మీరు కావాలంటే చేంజెస్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రెయిన్స్ని మారుస్తూ ఉండండి. డిఫరెంట్ పల్సెస్ ఉంటాయి. మీ రీజియన్కి తగ్గట్టు, సీజన్కి తగ్గట్టు వచ్చిన పల్సెస్ని ఇంక్లూడ్ చేసుకోండి. సీజనల్గా ఉండే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ని ఇంక్లూడ్ చేసుకోండి. సో ఆ సీజన్లో ఏవి వస్తాయో వాటిని ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండండి. అలాగే గ్రెయిన్స్ కూడా అంతే. ఆ సీజన్లో వేటి అవైలబిలిటీ ఎక్కువ ఉంటుందో ఆ గ్రెయిన్స్ని ఇంక్లూడ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సమ్మర్ సీజన్లో ఉన్నామనుకోండి, సమ్మర్ సీజన్లో గ్రెయిన్స్ ఎలా ఉండాలి? ఈజీలీ డైజెస్టబుల్గా ఉండాలి. బికాజ్ హెవీ డైజెషన్ ఉంటే మనకి బ్లోటింగ్ వచ్చే ఛాన్సెస్ లాంటివి ఎక్కువ ఉంటాయి. అదే వింటర్ సీజన్లో గ్రెయిన్స్ ఎలా ఉండాలి? కొంచెం టఫ్ ఆన్ డైజెషన్ ఉంటే కొంచెం లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. మన సీజన్ బట్టి మన గ్రెయిన్స్ని మార్చుకుంటూ ఉండాలి. సీజన్ బట్టి పల్సెస్ని మార్చుకుంటూ ఉండాలి. ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ని మార్చుకుంటూ ఉండాలి. దీనివల్ల మనకి డైట్లో డైవర్సిటీతో పాటు వీ విల్ బి మోర్ ఎక్లమటైజ్డ్ టు ఆర్ కల్చర్, టు ఆర్ ట్రెడిషన్, సో దట్ దీన్ని మనము ఎక్కువ రోజులు సస్టైన్ చేయగలుగుతాం. సో ఎప్పుడైనా సరే ఒక డైట్ ప్యాటర్న్ ఫాలో అవ్వాలనుకుంటే అది మీ కల్చరల్కి, ట్రెడిషన్కి దగ్గరగా ఉందా లేదా, దీన్ని నేను ఎక్కువ రోజులు ఫాలో అవ్వగలనా లేదా, ఎన్ని రోజులు నేను దీన్ని కంటిన్యూస్గా చేయగలను, సో అన్న విషయాన్ని మీరు ఖచ్చితంగా ఆలోచించుకుని ఒక ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళి మీ కల్చర్ అండ్ ట్రెడిషన్ ప్రకారం డైట్ని క్యాటర్ చేయించుకుంటే అది మీరు ఎక్కువ రోజులు సస్టైనబుల్గా ఫాలో అవ్వగలుగుతారు. ఐ హోప్ దిస్ వీడియో హెల్ప్స్ యూ. థ్యాంక్ యూ.